తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ కొనసాగుతోంది. ఈ హాట్ టాపిక్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక బహుశా 6 నెలల్లో, సంవత్సరమో అంతే ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన తొలగిపోతాడు. ఆయన తప్పిస్తారు అనేది ఒక చర్చ. సరే, బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగూ ఉంది. రేవంత్ రెడ్డిని వాళ్ళు ముఖ్యమంత్రిగా గుర్తించదలుచుకోలేదు. ముఖ్యమంత్రిగా ఆయనను ఎప్పుడు ఏమంటాం గుర్తించడం పక్కన పెట్టండి. ముఖ్యమంత్రి గారు అని కూడా వాళ్ళు అన్న దాఖలా లేవు. ఆయనను రకరకాల పేర్లతో మాట్లాడుతున్నారు. సరే, తాజాగా హరీష్ రావు అయితే దండుపాలెం ముఠా అని కూడా ఒక ముద్ర వేశాడు. అంటే ఆ రకమైన ఆరోపణలు గుప్పించారు. సో నేను ఒక ఆడియో వినిపిస్తాను. ఆసక్తికరమైన ఆడియో ఇది మనం వినాల్సిందే. ఇది డిప్యూటీ సీఎం గారి మీద ఒక దళిత బిడ్డ కన్ను మండిన డిప్యూటీ సీఎంగా ఉంటే సీఎం కావాల్సింది ఆయన. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క. నీ దొంగల ముఠానంతా తీసుకొచ్చి వాళ్ళేదో వీరులు సూరులని నువ్వు రాతలు రాసుకుంటూ చంద్రబాబు నాయుడు ఏజెంట్లను కూడా ముఖ్యమంత్రులుగా పెడతా ఉంటే తెలంగాణ చూస్తూ కూర్చోదు. రాధాకృష్ణ గారు, తెలంగాణ రాష్ట్రం చూస్తూ కూర్చోదు. ఇంకా మేము ఆడికేం దిగుమతి చేస్తాం. బట్టి విక్రమార్క గారు చెప్తున్న గద్దలను వాలనీయను అంటా ఉన్నాడు కదా. నువ్వు ఏ గద్ద ఏ డేగ రూపంలో వచ్చి ఎక్కడ వాళ్తావు అనుకుంటున్నావో తెలియదా? సమాజం చూస్తూనే ఉంది. రైట్. ఇప్పుడు ఈ ఆడియో మీరు విన్నప్పుడు మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. అంటే ఆయన పేరు తీర్మాన మల్లన్న, చింతపండు నవీన్ అలియాస్ తీర్మాన మల్లన్న. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. సరే, పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది కూడా ఆయన స్థాపించాడు. సరే, ఆ పార్టీ ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది మనకు సంబంధం లేని విషయం. అయితే కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్కు గురైన తీర్మాన మల్లన్న చేసిన వ్యాఖ్యలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడు? అసలు తెలంగాణకు సీఎం కావాల్సిన అన్ని అర్హతలున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మల్లు బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క దళితుడు కనుక, దళిత బిడ్డ కనుక మీరు కళ్ళలో నిప్పులు పోసుకొని ఆయనను ఎట్టి పరిస్థితుల్లో ఏదో రకంగా డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆయనకు వ్యతిరేకమైన కథనాలు రాస్తున్నారంటూ ఆయన ఒక దినపత్రిక అధినేతపై తీర్మాన మల్లన్న చింతపండు నవీన్ విరుచుకుపడ్డాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, తీర్మాన మల్లన్నను ఎమ్మెల్సీ చేసిన వాళ్ళు ఎవరు? బట్టి విక్రమార్క చేశాడా, లేకుంటే ఇంకెవరైనా చేశారా? ఆయనను ఎమ్మెల్సీ చేసింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి. ఈ విషయం ఎమ్మెల్సీ అయిన సమయంలో తీర్మాన మల్లన్న స్వయంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి నా వాటా ఉందన్నాడు, నా షేర్ ఉంది అన్నాడు, నేను కీలక పాత్ర పోషించా అన్నాడు. నేనే కనుక కీలక పాత్ర పోషించి ఉండకపోతే, నేనే కనుక కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడి ఉండకపోతే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని చెప్పాడు. చాలా సందర్భాలు చెప్పాడు. సరే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడో మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అందరినీ, అంటే కాంగ్రెస్ పార్టీకి అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పని అని 2023 జూన్ జూలై వరకు ఉన్న ఒక పరిస్థితిని సమూలంగా మార్చి పారేసి కాంగ్రెస్ వైపు గాలి వీచే విధంగా ఒక ట్రెండ్ సృష్టించి తానే అన్ని కాన్స్టిట్యూన్సీలలో ఆల్మోస్ట్ 70-80 నియోజకవర్గాలలో క్యాంపెయిన్ చేసి పార్టీ తరపున ప్రచారం నిర్వహించి 64 సీట్లకు పైగా గెలిపించుకొని ఆ తర్వాత పార్టీ హైకమాండ్ ఆశీస్సులతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే ఆశీస్సులతో ఆయన సీఎం అయ్యాడు. ఇది అందరికీ తెలిసిన పచ్చి నిజం. అయితే ఇప్పుడు ఇక్కడ తీర్మాన మల్లన్న లాంటి అంటే తీర్మాన మల్లన్న ఒక్కడే కాదు, ఇక్కడ తీర్మాన మల్లన్న లాంటి శక్తులు చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా శక్తులు రంగప్రవేశం చేస్తున్నాయి. ఎప్పుడైతే బొగ్గు కుంభకోణం అనేది ఒకటేదైతే బయటకు వచ్చిందో, నైనీ బ్లాక్ అనే ఒడిశాకు సంబంధించిన బొగ్గు బ్లాక్ ఇష్యూ బయటకు వచ్చిందో, దానికి సంబంధించిన టెండర్ల
రద్దు వ్యవహారం వెలుగులోకి వచ్చిందో దీంతో జరుగుతున్నది ఏమిటంటే ఇప్పటిక మల్లు భట్టి విక్రమార్క సీఎం కావడం తథ్యం. ఆయన ఒక్కడే సీఎం కావడానికి అర్హుడు. ఆయనను కాదని రేవంత్ రెడ్డి చేశారు అని చెప్పడానికి తీర్మానం మల్లన్న అండ్ అదర్స్ ప్రయత్నిస్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అట్లాగే ఈ బొగ్గు కుంభకోణం వెలుగులోకి తీసుకొచ్చి అట్లాగే అసలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అట్లాగే ఒక మహిళా ఐఏఎస్ అధికారికి మధ్య సంబంధాలు అంటగట్టిన ప్రచారం వెనుక అసలు ఏం జరిగింది, స్టోరీ ఎందుకు జరిగింది, అసలు గతంలో ఈ నైనీ బ్లాక్ అనే ఏదైతే బొగ్గు తవ్వకాలకు సంబంధించిన ఇష్యూ ఉందో ఆ ఇష్యూలో జరిగిన మొత్తం తతంగాన్ని ఒక పత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ పత్రిక అధినేత కుట్ర చేస్తున్నాడు, ఆ పత్రిక అధినేత ముఖ్యమంత్రి కుమ్మక్కై ఇదంతా చేస్తున్నాడని చెప్పకనే చెప్తున్నారు. పరోక్షంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆ పత్రిక రక్షిస్తున్నట్టుగా ఒక వాదన. అట్లాగే ఆ పత్రిక అధిపతి చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన వ్యక్తి కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుకు పూర్వాశ్రమంలో శిష్యుడు కనుక వీళ్ళంతా కలిసి ఇదంతా కాన్స్పిరసీ చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి బట్టి విక్రమార్క, ఏకైక వ్యక్తి బట్టి విక్రమార్క. ఆయన అన్ని విధాలుగా అర్హుడని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. సరే, నేను తప్పు పట్టడం లేదు. బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అర్హుడే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అర్హుడే. లేదు, శ్రీధర్ బాబు కూడా ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అర్హుడే. దామోదర రాజనరసింహ మాదిగ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అర్హుడే. సరే, బట్టి విక్రమార్క సంగతి ముందే మాట్లాడుకున్నాం. అట్లాగే ఇంకా అంటే కాంగ్రెస్లో ఇప్పుడున్న క్యాబినెట్లో కనీసం ఒక 60 మంది ఉన్నారు ముఖ్యమంత్రి పదవికి అర్హులైన వాళ్ళు అనుకునే ఏదైతే స్కేల్ పారామీటర్స్ ఉంటాయో, అంటే కొలతలు ఉంటాయి కదా, అంటే ఎన్నిసార్లు గెలిచాడు, లేకుంటే సామాజిక వర్గం ఏంటి, ఆయనకున్న ప్రజాదరణ ఏంటి, అండ్ ఇతరత్ర ఏవైతే ఇష్యూస్ బేసిక్గా మనం డిస్కస్ చేస్తామో వాటన్నిటిలోకి ఫిట్ అయ్యే వ్యక్తులుగా కనీసం 5-6 ఉన్నారు, పక్కాగా ఉన్నారు ఇందులో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సెలెక్ట్ చేసింది ఎవరు? బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, లేకపోతే సీతక్క, లేకపోతే జూపల్లి కృష్ణారావు, లేకపోతే ఇంకొకరు XYZ కాదు, రాహుల్ గాంధీ సెలెక్ట్ చేశాడు. రాహుల్ గాంధీ హైకమాండ్ మనిషి, రాహుల్ గాంధీ హైకమాండ్. సో హైకమాండ్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎందుకు సెలెక్ట్ చేసినట్టు? మరి తీర్మాన్ మల్లన్న అండ్ కంపెనీ ప్రచారం చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్టుగా ఆ సమయంలో మరి భట్టి విక్రమార్కను ఎందుకు చేయనట్టు? భట్టి విక్రమార్క ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం తప్పిస్తే, మధిర నియోజకవర్గం మినహా ఆయన వేరే జిల్లాల్లో కూడా పాపులర్ అయిన మనిషేనా, నాయకుడేనా? అన్ని జిల్లాల్లో ఆయన క్యాంపెయిన్ చేయగలిగిన సామర్థ్యం ఉందా? అట్లాగే కేసీఆర్ లాంటి మహాపర్వతాన్ని పడగొట్టగలిగిన వ్యూహాలు, ఎత్తుగడలు ఆయన దగ్గర ఉన్నాయా? వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రేవంత్ రెడ్డి అయితేనే బెటర్ అని వాళ్ళు సెలెక్ట్ చేశారు. రేవంత్ రెడ్డి జూనియరా, సీనియరా, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడా, లేకపోతే నక్సలైట్ పార్టీ నుంచి వచ్చాడా, ఏ పార్టీ నుంచి వచ్చాడా అనేది ఇక్కడ సంబంధం లేదు. ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వైపు గాలి మళ్ళింది, కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణమైంది. అప్పటికే బీఆర్ఎస్ పట్ల ప్రజల వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకోదగిన ఏమంటాం రణతంత్రపు ఎత్తుగడలు కూడా ఉండాలి. అవన్నీ రేవంత్ రెడ్డిలో ఉన్నాయనే కాంగ్రెస్ పార్టీ భావించింది, రాహుల్ గాంధీ భావించాడు, ప్రియాంక గాంధీ భావించింది, సోనియా గాంధీ భావించింది. అందుకే ఆయనకు ముఖ్యమంత్రి పదవి లభించింది. సరే, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయాయి. 2 ఏళ్ళు అయిపోయాయి కనుక ఇక రేవంత్ రెడ్డికి ఎత్తి పెట్టాలి. సో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే, అంటే నేను సంక్షిప్తంగా ఈ వీడియోలో చెప్పదలుచుకుంటే అంటే, ఒక న్యూస్ ఛానల్ అధిపతి, ఒక తెలుగు న్యూస్ ఛానల్ అధిపతి అండ్ ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి కావాలని ఉబలాట పడుతున్నాడో ఆ మనిషి
తర్వాత తీర్మాన మల్లన్న లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఒక ముఠాగా తయారైనట్టయితే నాకైతే కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ చేసే పని ఏంటంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడం. రేవంత్ రెడ్డి అన్ని విధాలా భ్రష్టు పట్టిపోయాడు, అవినీతికి పాల్పడుతున్నాడు, ముగ్గుకోణంలో ఆయన పాత్ర ఉంది, ఇంకో కుంభకోణం ఆయన పాత్ర ఉంది, రియల్ ఎస్టేట్లో ఆయన పాత్ర ఉంది, అండ్ ఆయన తమ్ముళ్ళు ఏదో చేస్తున్నారు, ఆయన బామ్మర్దులు ఏమో చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎవరైతే బద్ధశత్రు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉందో అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపిన శక్తులే ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ను ఉధృతం చేస్తున్నట్టుగా నాకైతే కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.